హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ డే రొటీన్ చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానండి. నేను 5:00కి లేసాను. ఎవ్రీడే లాగా నాకు 5కే మెయిల్కి వస్తుంది. అప్పుడే లేస్తున్నాను. ఇద్దరు పిల్లలు కూడా 6:30 వరకు అయితే పడుకుంటున్నారండి. పెద్దోడు 7 వరకు కూడా పడుకుంటున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. ఆఫ్టర్నూన్ టైంలో పడుకోవట్లేడు కాబట్టి కొంచెం టైర్డ్ అవుతుండు, నిద్రపోతుండు. చిన్నోడు ఫీడింగ్ మానేశాడు. సో కొంచెం సెట్ అయిపోయిందండి. ఫుడ్ తిని పడుకుంటున్నాడు. పడుకుంటే మేలుకు రావట్లేదు. 6 వరకు అయితే ఈజీగా పడుకుంటుండు. సో అదొక్క ఇబ్బంది కొంచెం తగ్గిందండి. నేను వాళ్ళు లేవకన్నా ముందే పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ కొంచెం వాళ్ళకన్నా ఒక 1 అవర్ ముందు లేసి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి. నైట్ మ్యాక్సిమం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. కాకపోతే 1, 2 ఉన్నవి అవి మార్నింగ్ ఫస్ట్ సింకులు అవి క్లీన్ చేసేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాను. సింకులో గిన్నెలు ఉంటే నాకు ఎందుకో చికాకు అనిపిస్తుంది. ఒక్క గిన్నె ఉన్నా కూడా నాకు టెన్షన్ అవుతుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాకపోతే నాకేందో గిన్నెలు ఎక్కువగా పెంచుకోవడం ఇష్టం ఉండదు. సో నేను ఎప్పటికప్పుడు గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకుంటాను. స్టవ్ మ్యాక్సిమము డైలీ క్లీన్ చేసుకోను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వంట చేస్తాను కాబట్టి అంత నీట్గానే ఉంచుకుంటాను. మళ్ళీ డైలీ క్లీన్ చేయడం అంటే ఎందుకో నాకు ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ పప్పు అలాంటివి వండుకున్నప్పుడు ఏదైనా కుక్కర్ బాగా వాటర్ ఎక్కువై పొంగినప్పుడు మాత్రము నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను. కానీ తప్పని పరిస్థితిలో అంటే క్లీన్ చేసుకుంటాను కానీ నీట్గా ఉన్నప్పుడు డైలీ ఏమీ క్లీన్ చేయను. 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. అత్తమ్మ వాళ్ళు అలా ఉన్నప్పుడు మాత్రము డైలీ క్లీన్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకుని వాటర్ వస్తుంది. వాటర్ అయితే నేను ఫస్టే చిన్న బిందెలో అయితే నీళ్లు పట్టేసుకుంటానండి. ఇవి బోర్ వాటర్ వంటకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇవి ఒక చిన్న బిందె పట్టుకుంటాను. అవి నాకు రేపటి వరకు సరిపోతాయండి. ఆ తర్వాత నాకు 2, 3 పనులు అయ్యే వరకు చిన్నోడు లేస్తాడు. చిన్నోడికి ఫస్ట్ ఫుడ్ పెట్టేస్తానండి. పాలు తాగడానికి అంత ఇష్టపడడు. తర్వాత పెద్దోడు తాగినప్పుడైనా నేను తాపుతాను కానీ ఫస్ట్ అయితే లేవగానే దోశ తినిపించేస్తాను. దోశ లేదా ఇడ్లీ అయితే ఇష్టంగా తింటాడు. సో అదైతే పెట్టేస్తాను. ఎందుకంటే నైట్ అంతా కూడా ఏది ఫుడ్ ఉండదు కాబట్టి ఫస్ట్ లేవగానే టిఫిన్ పెట్టేస్తాను. ఆ తర్వాత మా పెద్దోడికి పాలు ఇచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. వాళ్ళు లేవకన్నా ముందే కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. కానీ వాళ్ళు లేచిన తర్వాత అయితే కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. పని అంతా కూడా తొందరనే అయిపోతుందండి. ఆ పని పొయ్యి మీద కర్రీ అలాంటిది పెట్టేసి బయట కూడా అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. అప్పట్లోగా అయితే మా చిన్నోడు కొంచెం తిని ఉంటాడు కాబట్టి కొంచెం ఆడడానికి ఇష్టపడతాడు. అందులో వాళ్ళ అన్న ఉంటే కొంచెం ఎక్కువనే ఆడుకుంటారండి. బయట ఎక్కువ స్పేషియస్గా ఉంది కాబట్టి మార్నింగ్ టైంలో అయితే ఆడుకుంటూ ఉంటారు. మా పెద్దోనికి స్కూల్కి పంపించిన తర్వాత మా చిన్నోడికి ఇంకొకసారి పడుకోబెడతానండి. అప్పటి వరకు అయితే నా పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పడుకోబెడతా. ఒక 1 అవర్ పాటు పడుకున్నప్పుడు అప్పుడు ఏమైనా రిమైనింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. మ్యాక్సిమమ్ ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేసేస్తానండి. అందుకోసమనే ఖాళీగా ఉన్న టైంలో యూట్యూబ్ అంటూ ఏదైనా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ చాలా డేస్ అయింది. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు. ఇంకెలాంటి కంటెంట్ తీయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కాకపోతే సపోర్ట్ కూడా అంతే అవసరం అండి. వీడియోస్ ఎవరు లేనప్పుడు తీసుకోవాలి, ఎవరన్నా ఉన్నప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం, వాళ్ళు తీసుకోకు అనడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. ఇదండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ.